ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా, శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. కరముఖ ప్రభుడాని మురళిగా విలసితి, కరముఖ ప్రభుడాని మురళిగా విలసితి. సరగుణ భూమి స్వామి గణేశ స్వామి గణేశ. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. గుండ్రని బొజ్జ గల్లని వాడవు, గుండ్రాని బొజ్జ గల్లని వాడవు. నిండుగా వచ్చిన పదులన్నీ తొండముతోనే తొలగజేసెదము. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. ఆ మూషక వాసనముని జన పాలన, మూషక వాసనముని జన పాలన. దోషరైత నిన్ను దళతును నెప్పుడు కొలదును నెప్పుడు. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. సకల విద్యలకు సాయమౌదువిక, సకల విద్యలకు సాయమౌదునిగా. ఆకలి గొని మా రందుల వాపు మీ. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. శరణు శరణు దేవా గణేశ నీకు శరణు దేవా. బోలో గణేష్ మహారాజుకి. ఇది శివగాంధారి కథ, 6 భాగముల కథ. అవును. ఈ కథ చెప్పేవారము టేకుల మంత్రి గంగారాం, సుదర్శన్, సురేష్, శ్రీనివాస్, గ్రామం ఊట్నూర్, మండల ఊట్నూర్, జిల్లా ఆదిలాబాద్. తందనే మీరా తానే తందనారా తందానా, తందనే మీరా తానే తందాను తందాను. ఎక్కడొల్ల నా దేశం ఉన్నదన్నా తందానా, ఎక్కడొల్లది నగరం ఉన్నది అయి తందాను. రాజులు పుట్టి రాజమేలినారు తందానా, రాజులు పుట్టి రాజమేలినారు తందానా. దొరలు పుట్టిన దొడ్లు కట్టినారే తందాను. దొరలు పుట్టిన దొడ్లు కట్టినారు తందానా. రాచల్ మా కులములో పాల తందాను. కులములో పాట తందానా. వారాధున శంభ శంకరుడే తందాను. వారాధున శంభ శంకరుడు తందానా. అతని భార్య నీలాది కన్యదేవి తందానా. తన భార్య నీలారి కన్యదేవి తందానా. మాటలున్నాయి మేడలున్నాయమ్మో తందాను. వాడలున్నాయి మేడలున్నాయమ్మా తందానా. తరికడ జముతరిత అక్కడ ఆ రాజ్యమేలి ఒకటువంటి ఆనాటి కాలంలో రాచల్ మకాందాల్లో ఒక నాయన రాజు శంభ శంకరుడు, అతని భార్య నీలారి గణ్య. వాళ్లకు ధనము ద్రవ్యము లక్ష్మి పదార్థము ఎక్కడ చూసినా గానీ ఆనందం ఉన్నది. అక్కడ ముందిట్లో ముచ్చాల గల్ల రాజు తందాను. ముందిట్లో ముచ్చాల గల్ల రాజు తందానా. పందిట్లో పగడాల గల్ల రాజు తందానా. పందిట్లో పగడాల గల్ల రాజే తందానా. ధనమున్నది ద్రవ్యమున్నదమ్మా తందాను. తందనానమో దేవనందనానా తందానా. కోటి వేల శ్రీమంతమున్నదు అది తందానా. కోటి వేల శ్రీమంతం ఉన్నదన్నా తందానా. ఆడలున్నాయి మేడలున్నాయమ్మో తందాను. వాడలున్నాయి మేడలున్నాయమ్మా తందానా. అంతురాన బోమంతులున్నాయో అది తందానా. వంతురాల పోవంతులున్నాయో తందానా. ఎడమల ఎండి కుడిన బంగారి తందానా. ఎడమల ఎండి కుడిన బంగారి తందానా. అన్న 1,00,000 శ్రీమంతమున్నదన్నా తందానా. 1,00,000 శ్రీమంతం ఉన్నదన్నా తందానా. ధనముకేమి నా తక్కువ లేదే తందాను. ధనముకేమి తక్కువ లేదు తందానా. తరికడ జముతరిత అప్పుడు ధనముకు తక్కువ లేదు, 1,00,000 శ్రీమంతము, కోటలు పేటలు ఒక నాయన. ఎక్కడ చూసినా ఆనందము. ఆ రాజు ఒక శంభో శంకరునికి, అతని భార్య నీలారిగన్నెకు అంతటా ఆనందమున్నది. కానీ కడపల సంతాన ఫలము లేదయ్యో రామా. ధనమున్నది బంగారం ఉన్నది
లక్షల పదార్థం అంతటా ఆనందమున్నది ప్రాణేశ్వర ఇంట్లో ఉండి ఎన్ని పూజలు చేసిన సంతానము కాదని శంకరుని గుడి కాడికి వచ్చి 7 రాత్రులు 7 పగళ్ళు అవ్వ ఘోరమైన తప్సు పట్టినాదా దైవామ దైవానందాన ఎక్కడున్నవ శివ శంకరుడా దైవామ దైవానందాన తినబోతే తిండి లేని వారికి కట్టబోతే బట్టలు లేని వారికి సంతాన ఫలమున్నది ఎంట పిల్లలు సంఖ బాలలు ఉన్నారు మాకు ధనము బంగారం ఉన్నది సంతాన ఫలము లేదు ముఖ్యమంతా కొడుకుంటే ముంతెల్లిళ్ళకు వాసారుండు మాకు దైవామ దైవానందాన పగడమంతా మా బిడ్డ ఉంటే దైవామ దైవానందాన అయ్యో పాని దందకు వాసారుండు తండ్రి దైవామ దైవానందాను తల కిందికి వేసి గుడి ముంగడోపట తపసు పడతా ఉంటే కడపలున్న రక్తమంతా ముక్కు నోట కుప్పాలాయి కూలుతాదే దైవామ దైవానందాన 7 రోజులు 7 వాగళ్ళు దైవామ దైవానందాను భక్తురాలు తపసు పట్టినాదా దైవామ దైవానందాను వాళ్ళు తిరుగులోకం నడిచిండు నరులోకము 30 కోట్ల ముందు 60 కోట్ల 70 కోట్ల దేవతల పూజ చేసిన అతల సుతల పాతల మాతల భూలోకం పూర్లోకం 30 కోట్ల ముండ్లు తిరుపతి దాకా నోమి తిరుపతిలో శివ సంభమెత్తి అంపున అంబోత ఇడిచి కొంబైన కోడెల గట్టి కారండి అడవి లోపల శివశంకరుని గుడి కాడికి వచ్చి 7 రాత్రుడు 7 పగళ్ళు ఘోరమైన తపసు పడితే ముక్కు నోట రక్తం కుప్పలై కూలుతున్నది గాని అంతున దేవుడు సంతాన ఫలం ఇచ్చేదాకా గుడి కాడికి వెళ్ళి ఓనని గుడి కాడిన తపసు పట్టిందే నీలారి గన్యా నీలారి కన్యా ఎప్పుడు నీలారి కన్య ఒక నాయన గుడి కాడ తపము పొందిందో చూసిండే కైలాసవాస బలి రమయ్య ఓ రామ చూసేర కైలాసవాస బలి రమయ్య ఓ రామ బొరాని ఆ శంకరుడు బలి రమయ్య ఓ రామ నిజగల్లవా శంకరుడు బలి రామయ్య ఓ రామ శివకొండలు ఏలుతాడు బలి రామయ్య ఓ రామ శివకొండలు ఏలుతాడు బలి రామయ్య ఓ రామ ఆ శివకొండలి అనే ఒక శివుని వరముతో జన్మించిన రాజవక నాయన అక్కడ శంభో శంకరుడు నీలారి గన్య ఒక శంభో శంకరుడు అనగా తపము ఎప్పుడు పట్టిండో ఎండి కొండలకెళ్ళి ఒక శివశంకరుడు పార్వతీదేవి ఆ శివ ఒక దేవుడు శివయ్య స్వామి ఒక ఆ భక్తుడై ఒక అక్కడ నిలిచినాడు ఏమమ్మా నీలారి కన్య శంభో శంకర ఏమి కావాలా కోరరాదా 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 తల్లి ఏమి కావాలా మీకు తల్లి కోరిన వరమే ఇచ్చేదాను అయ్యో దేవా దేవరామ 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 ధనము కావల్లా అమ్మగారు భాగ్యమైతే మీకు కావల్ల తల్లి అయ్యో దేవా దేవరామ 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 ఏమమ్మా భక్తురాలా నీకు ధనము కావాలన్నా భాగ్యము కావాలన్నా అవును ఏమి కావాలా మీకు ఏమి కష్టం వచ్చి ఇక్కడికి శివకొండలకు వచ్చి అవును ఇక్కడ ఒక మీరు బాధపడుతున్నారు మీరు బాధపడ్డ మాట నాకు చెప్పాలని నా యొక్క కోరిక శివశంకర ధనము బంగారం శ్రీవంతం లక్షల పదార్థము దేవుడు అంతటా ఆనందం ఇచ్చిండు గాని మొత్తం అంతా బిడ్డ లేదు పగడమంతా కొడుకు లేడయ్యా నాకు చక్కని ఒక కూతురు జలవించాలి మళ్ళా తర్వాత కొడుకై బిడ్డనే గాని జలవించితే నీ పేరే పెట్టుకుంటాం అంతేనా సరే అందులో ఒక నా పేరు పెట్టుకుంటా అని చెప్పేసి ఎప్పుడు శివశంకరుని తోటి నీలారి గన్య శంభో శంకరుడు ఎప్పుడు ఒక పలికాడో పల్లెత్తి శంకరుడు పక్కపక్క నవ్వినాడు మీ భక్తి మెచ్చినానే మీ సత్యం మెచ్చినాను ఇచ్చితి
భక్తురాలా ఆ. మీ సత్యం మెచ్చిన మీ భక్తి మెచ్చిన అని చెప్పి అవును కచ్చుపాల చెయ్యి ఒక గోరడి బాబూర్జి ఒక చల్లి బాలమామిడి వృక్షము గావించి ఆ భక్తులకు ఎనగా ఒక బాలమామిడి పొలము తీసి భగవంతుడు ఎనగా నీలారి గన్నె ఒక కొంగు లోపల బాలమామిడి పొలము ఒక పెట్టిండే శంకరుడు సంతాన ఫలము దేవుడు ఎప్పుడు ఒడిగట్టిండో శంకరుని 2 పాదాలు మొక్కినా నీలారి గన్నె తిరిగి ఇంటికి వచ్చింది 3 రోజుల నాడు ములక పండ్ల బుద్ధి 5 రోజుల నాడు వరటి పండ్ల బుద్ధి 9 రోజులు 9 పొద్దులు 9 మాసాలు రెండినాయి ఆ సత్యకాలం నాడు 9 రోజులకు జలివించిండు ఈ పాపి కాలం నాడు 9 నెలలు 9 పొద్దులు కావాలి ఇప్పుడు డాక్టర్లు దాయమ్మలు ఎంతో మంది ఉన్నారు అప్పుడు మంత్రసాన్లు వచ్చి కూసుంటేనే కొడుకన బిడ్డనే జలవించు ఆ గుమ్ములోలా తల్లి నొప్పులు వచ్చేను రామ 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 ఓ దైవ రామ 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 చెప్పలోలనమ్మ తోసిపాయేను చెప్పలోలనమ్మ తోసిపాయరా చెప్పలోలనమ్మ మంత్రసల్లనే వెలువారమ్మా నాకు మంత్రి చిలివారమ్మా మంత్రసాల విలువరమ్మా మంత్రిచి నీలివ్వారమ్మా అగో 7 మేడలలో ఎప్పుడు కష్టపడుతుందో దాశివాన్లు అక్కడ ఒక నీలారి గన్నెకు శంభో శంకరుడికి భగవంతుడు ఇచ్చిన వరముతోటి ఎప్పుడు రాజమంత్రసాన్ని వచ్చి ఒక కూర్చున్నారు అమ్మ పుట్టంగా పుత్రుడు రాలే తందనా పుట్టంగా పుత్రురాలు పరగంగా చతురాలు తగ్గు తగ్గుల మండుతాది శంకరుని వరముతోటి పుట్టేర బాలమాది మగబాలుడు గాడు తల్లి ఆడి కుమార్తె ఉడతాదమ్మో తాను అయ్యి తందారా తాను సరిగడ చెబుతారు అప్పుడు మగ బాలుడు కాదు ఆడి కుమార్తె పుడుతున్నది ఒక శంభో శంకరుడికి నీలారి గన్నెకు ఆడి కుమార్తె ఎప్పుడు జలవించిందో పక్కనున్న మంత్రసాన్లు చేతికింది పని మనుషులు కడిగి గాలిచ్చి తల్లి పక్కన వేసి కట్నాలు తీసుకొని ఎప్పుడు వెళ్ళిపోయిలో నువ్వు నేనన్న వరకు 21 రోజు వచ్చే పేరు పెట్టే దినమచ్చే 21 రోజు వచ్చే పేరు పెట్టే దినమచ్చే ఆ యొక్క బ్రాహ్మణులను తీసుకొచ్చి జలమనామం పెట్టిస్తే బ్రాహ్మణులు ఏమంటున్నామ్మా ఈమె అట్టి మనిషి కాదు శంకరుని సత్యము తోటి జలవించింది ఈ యొక్క భక్తురాలైన భక్తురాలు శివగాంధారి ఇంటవమ్మా దేవగన్యా దేవరామ దేవరామ దైవరామ ఎప్పుడు పుట్టి ఒక నాయన అక్కడ రాజమంత్రసార్లు కడిగి గాలిచ్చి తల్లి ప్రక్కన వేసేశారు 21 దివసం ఎప్పుడు నిండిందో కన్న తండ్రి ఒక నాయన శంభో శంకరుడు ఏమన్నాడు ఆ జవాన్లని మెచ్చుకుని మరి జవాన్లారా బ్రహ్మాపురికి ఒక బ్రాహ్మణులను దొరికొస్తే ఈ ఒక బ్రాహ్మణులతోటి ఈ బిడ్డ పేరు పెడదామురా తన్నారా తారా బిడ్డ పేరు ఆ బిడ్డ పేరే పెడదాము ఆ బ్రాహ్మణులని దొరకారండి జవాన్లారా బిడ్డ పేరు పెట్టేడుతున్నది తప్పకుండా బిడ్డ పేరు పెట్టేడుతున్నది ఒక మీరు బ్రాహ్మణులను దొరికొస్తే ఆ పంచాంగంలో ఒక ఏమని పేరు వెళ్తుందో వాళ్ళు పేరు పెడతారు కొడుక తప్పకుండా దొరకరాపోండి ఆనాడు అక్కడ జమాన్ వాడు ఐదుగురు జమాన్లు అక్కడ చిన్న జమాన్ వాడు ఆ తాత శంచారెల్లి అప్పుడు ఒక జమాన్ వాళ్ళందరూ వచ్చి తాత శంచారెల్లి ఆయన తుపాకు దుడ్డు చేత పట్టుకుని అలా అడిగి వస్తున్నాడు అరే తందానా దేవనందానా తందానా దేవనందానా అమ్మాపూరి పట్నం అయితే తందానా దేవనందానా చిన్న మెల్లగా బయలుదేరే తందానా దేవనందానా మెల్లంగా వచ్చుతాడు తందానా దేవనందానా ఆ బొమ్మాపురి పట్నం వచ్చాడు తాత శంచారెల్లి ఆ తాత శంచారెల్లి బొమ్మాపురి పట్నం వచ్చాడు ఆ బ్రాహ్మణుని ఒక వద్దకు వచ్చి అయ్యా మీరెవరు మీరెందుకు వచ్చిందంటే ఆ బ్రాహ్మణోత్తములతో ఏమని పలుకుచున్నాడు జవాను వాడు అయ్యా ఒక నాయన శంభో శంకరునికి నీలారి గన్నె కుమార్తె ఒక కూతురు పుట్టింది ఆ కూతురు పేరు పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుకున్నారనే వరకు అక్కడ ఒక నాయన తప్పకుండా 101 బ్రాహ్మణులు వాళ్ళు ఒక కాశలు కట్టుకొని స్నానాలు చేసి మడిపంచలు కట్టి బొట్లు బోనాలు పెట్టుకొని చక్కగా ఒక నాయన శంభో శంకరుని పట్టామన్నా పచ్చిరోయి బ్రాహ్మణులు గదురో తందారా
తరిత అప్పుడు ఒక బ్రాహ్మణోత్తములు బ్రహ్మాపురి నుంచి వచ్చారు. అవును. బ్రహ్మాపురి నుంచి వచ్చి బ్రాహ్మణులు ఒక నాయన అక్కడ తప్పకుండా పంచంగాలు బట్టి ఆ పంచాంగం కట్టలు చేత బట్టి, అయ్యా శంభశంకర నీలారిగన్య, మీరు శివశంకరుని వారి యొక్క శివుని భక్తితో శివశంకరుని వేడుకున్నారు. ఈమె పేరు ఒక మేము పెడుతున్నాము, శివశంకరుని వరముతో పుట్టిన ఈమె పేరు శివగంధారని పేరు పెట్టిరి శివుని వరముతో పుట్టినది తాను ఈ తాను నాయకులారా. ఈ శివుని వరముతో పుట్టిన శివగంధార్ అని ఒక పేరు పెట్టి బ్రాహ్మణులు ఒక నాయన కట్టాలు తీసుకొని విలాగ్న అని ఒక దీవెన పెట్టి, ఈమె సత్యవంతురాలు సమరయోగురాలు పుట్టంగ పుతురాలు పెరగంగ చిత్తురాలు, ఈమె పేరు శివగాంధారి నీలారిగన్య కుమార్తె శంభోశంకరుని కుమార్తె శివగాంధారని పేరు పెట్టి బ్రాహ్మణులు ఒక బ్రహ్మాపురి పట్ల వెళ్ళిపోయిందే రామ. బ్రాహ్మణులు ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆ కన్న తల్లి ఒక నాయన నీలారిగన్య గాంధారి దేవిని ఎట్లా శివగాంధారిని ఎట్లా పెంచుతున్నదయ్యా? పాలు పోసి మరి పెంచుతాదా, ఉప్పు పెట్టి మరి దాదుతాదా, పాలు పోసి మరి పెంచుతాదా, ఉప్పు పోసి మరి పెంచుతాదా, కింద పెడితే అమన్నట్టు బిడ్డ మీద పెడితే వర్షాలు కురుసు, కింద పెడితే అమన్నట్టు బిడ్డ మీద పెడితే వర్షాలు సిక్కుదియా ఒక దాసిదమ్మ, స్థానం పోయ్యా ఒక దాసిదమ్మ, సిక్కుదియా ఒక దాసిదమ్మ, ఒక దాసిదమ్మ, చూసి జడలయ్యా ఒక దాసిదమ్మ, ఆడపాడ ఒక దాసిదమ్మ, చూసి జడలయ్యా ఒక దాసిదమ్మ, ఆడపాడ ఒక దాసిదమ్మ, రాజు మెట్టాలవా రాజు బిడ్డ పగిడి మెట్టాల గాంధారి దేవి, రాజు మెట్టాలవా రాజు బిడ్డ పగిడి మెట్టాల గాంధారి దేవి, కింద పెడితే వర్షాలు గుర్తు మీద పెడితే నా బిడ్డకు మైల లోపల బిడ్డ ఉండద్దు, అంటు లోపల ముట్టు లోపల బిడ్డ ఉండద్దు అని ఆ యొక్క 7 సముద్రాల నడుమ జీవదారి గడ్డ ఏడగురి దాశివాన్లని కన్నా తల్లిని ఉంచి ఆ యొక్క పెంచుతా ఉంటే 7 దాసులతోటి ఆ యొక్క గాంధారి దేవి శివగాంధారి పాలు దాగిన బాల పాకులాడి పెరుగుతుంది, పాలు దాగిన బాలమాని పాకులాడి పెరుగుతున్నదా, పాలు దాగిన బాలమాని పాకులాడి పెరుగుతున్నదా, పాలు తాగిన బాలమాని ఉప్పు తిన్న గాంధారి దేవి ఉరుకులాడి పెరుగుతున్నదా, ఉప్పు తిన్న గాంధారి దేవి ఉరుకులాడి పెరుగుతున్నదా, ఉప్పు తిన్న గాంధారి దేవి, ఉప్పు తిన్న గాంధారి ఉరుకులాడి పెరిగింది, పాలు దాగిన గాంధారి పాకులాడి పెరుగుచు కన్న తండ్రి ఒక 7 ఒక సముద్రాల నడుమ ఎత్తిండు ఎండి మేడ కట్టిండు బంగారు మేడ, లేక లేక నాకొక కూతురు శంభాగిరి పట్టణంలో ఒక శంభశంకరుని కుమార్తె నీలారిగన్య కుమార్తె అంటే శివ భక్తిలో శివశంకరుని వరముతో పుట్టింది. శివగాంధారని ఒక భక్తురాలని ఒక నాయన ఆ బంగారు తొట్లలో ఊపుతున్నరే కన్న తల్లిదండ్రులు, గాంధారి దేవ్యా తల్లిదండ్రులు ఎప్పుడు బంగారు తొట్లలో ఊపుతున్నారో ఆమె ఒక నాయన 1 నెల 2 నెలలు 1 నెల పోయినది తందన, 1 నెల అయినది 2 నెలల బాలమాని 3 నెలల బాలమాని 3 నెలలకే ముచ్చటాడే 5 నెలలకే ఆటలాడే 7 నెలలకు ఎగురులాడే తాను ఈ తందాన తాను పాలు దాగిన బాలమాని పాకులాడి పెరుగుతాది ఉప్పు తిన్న గాంధారి ఉరుకులాడి పెరుగుతాది పుట్టంగా పుత్రురాలు దగ్గు దగ్గున మండుతాది దగ 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 మండి
శివగాంధారి ఒక ఉగ్గు తిన్న బాల ఉరుకులాడింది. పాలు తాగిన బాల పాకులాడి పెరిగి 1 నెల 2 నెలలు 3 నెలలు 5 నెలల ఒక పిల్ల 5 నెలల బాల మాని ఆట పాటాలే వాడుతాదమ్మా. 5 నెలల బాలమాని ఆట పాటలే వాడుతాది బాల మాని గాంధారి దేవియా. ఆట పాటలే వాడుతాది తాగురాలు గాంధారి దేవి. భక్తురాలు గాంధారి 5 నెలల బాల ఆట పాటలాడి అక్కడ ఒక 3 నెలల బాల ముచ్చట్లు వలికి పాలు దాగిన గాంధారి శివగాంధారి పాకులాడి పెరిగిందయ్యా. చక్కని ఒక 5 సంవత్సరాల బాలికవని ఒక గాంధారి అవుతున్నది. 5 ఏళ్ళ బాలిక ఎప్పుడైందో ఆ ఒకనైనా కన్న తల్లిదండ్రులు చూసి 5 ఏళ్ళ పసి బాలని ఒక మనము చక్కగా సాది సగబెట్టి పెద్ద చేసినాము. ఈమెకు ఒక ఈ పలక బలపములు చేతికిస్తే చదువు బడి లోపాలైన తందరానా 5 ఏళ్ళ పశుబాలైంది. ఈడికి 1వ భాగం అయిపోయింది. కథ చెప్పిన వారము టేకుల మంత్రి గంగారాం, సుదర్శన్, సురేష్, శ్రీనివాస్, గ్రామం ఊట్నూరు, మండలం ఊట్నూరు, జిల్లా ఆదిలాబాద్. మంగళమాని పాడారమ్మ మంగారులంతా మంగళారాతుని వారమ్మ. జయ జయవాస జయలక్ష్మీ సా జయ జనరాయణ జంజనివాస మంగళమాని పాడారమ్మ. పుట్ట మీది కొమ్మ పూతలేసిన కొమ్మ నరికి వేసిన కొమ్మ వానంది కొమ్మ మంగళమాని పాడారమ్మ. శకుంచక్రధర విష్ణ సౌమిత్ర పంకజలోక్షణ పరారిదిగో మంగళమాని పాడారమ్మ. మంగళమనరు మారుతి జగము పొంగు సుతాలము రుంగని వాస మంగళమాని పాడారమ్మ. తరికట జము తరిత. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.